అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇవన్నీ ఇలా తరిగి పెట్టేసింది అని అనుకుంటున్నారా? చెప్తానండి. మనకు మిక్సీ జార్తో పని లేకుండా ఒక్కొక్కసారి కరెంటు ఉన్నా లేకపోయినా మనము చాలా ఈజీగా పనులను ఈ ఒక్క ప్లేట్ తోటి ఇది చెప్పాలంటే ఇదైతే కొబ్బరి తురిమే ప్లేట్ తోటి మనం పనులను ఎలా ఈజీగా చేసుకోవచ్చు. మిక్సీతో పని లేకుండా, మిక్సీ జార్తో పని లేకుండా, కరెంటుతో అవసరం లేకుండా ఎలా మనము మిక్సీ పట్టినట్టుగా చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. చూడండి, ఇప్పుడైతే మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అంటే ఆనియన్స్ కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ మాదిరి మిక్సీ పట్టుకోవాలి. అలాంటప్పుడు కరెంటు ఉన్నా లేకపోయినా మిక్సీతో పని లేకుండా ఇలా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఇలా ఫస్ట్ తొక్క అయితే తీసేసుకోవాలి. తొక్క తీసుకున్న తర్వాత మనం చికెన్లో కానీ మటన్లో కానీ గ్రేవీ మాదిరి ఎక్కువ గ్రేవీగా రావడానికి ఇలా మిక్సీ పట్టి వేస్తుంటాం. అలా కాకుండా ఇలా అయితే మెత్తగా తురిమేసేయండి. చూడండి, ఇలా మెత్తగా తురిమి మనం మిక్సీ పట్టిన దానికంటే ఇలా వేసినామంటే గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చికెన్లోకైనా మటన్లోకైనా ఇంకా ఏ వెజిటబుల్ కర్రీలేకైనా ఏ కర్రీ లేకైనా కూడా పన్నీర్ కర్రీ లేకైనా ఇలా మెత్తగా తురిమేసేయండి. చూడండి, ఇలా మనం ఆనియన్స్ను పైన చెక్కు తీసేసి పొట్టు తీసేసి ఇలా తురిమేసినామంటే చాలా నీట్గా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఇది మనం ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మనం దోశ పైన వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఆనియన్స్ తీసేయకుండా అలానే తినేస్తారు ఇలా మెత్తగా చేయడం వల్ల. తర్వాత ఇంకొక రకంగా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దామండి. ఆనియన్స్ని అయితే అలా కట్ చేసుకున్నాం కదా. ఈ పొటాటోని అయితే ఇలా కావాలంటే ఇలా తురుముకోవచ్చు. లేదంటే మనం చిప్స్ చేస్తుంటాం కదండి, మామూలుగా పిల్లలకైతే చాలా ఇష్టం కదా చిప్స్ అంటే. ఆ చిప్స్ను ఇలా ఈ ప్లేట్ తోటి, కొబ్బరి తురిమే ప్లేట్ తోటి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో చూడండి. ఇలా చిప్స్కి అయితే ఇలా రుద్దేసినామంటే చిప్స్ మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయి. చిప్స్ మాత్రమే కాదండి, దీంతో క్యారెట్ తురుముకోవచ్చు, తర్వాత బీట్రూట్ తురుముకోవచ్చు. నేనైతే 4 రకాలే చూపించాను. ఇంకా మనకి ఎన్ని రకాలుగా కావాలన్నా ఈ ఒక్క ప్లేట్ తోటి మనం చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవైతే నేనైతే ఆలూనైతే ఇలా చిప్స్ మాదిరి కట్ చేసినానండి. ఇది వేయించుకోవాలన్నా చాలా ఈజీగా వేగిపోతాయి, పల్చగా ఉంటాయి. ఉండడం వల్ల చాలా ఈజీగా అయితే వేగిపోతాయి అన్నమాట. ఇంకొక రకంగా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇదిగోండి, మనం టమాటాలు ఉంటాయి కదా, టమాటా ప్యూరీ వేస్తుంటాం కదా చాలా కర్రీస్లేకైతే, పన్నీర్ కర్రీలే కానీ, చికెన్ గ్రేవీ కర్రీలే కానీ, తర్వాత మనం ఏదైనా ఇంకా బిర్యానీ చేసుకున్న బిర్యానీలోకి కూడా మనం అన్నీ కలిపేటప్పుడు చికెన్లో మనం ఇలా టమాటాలను అయితే ప్యూరీ చేసి వేస్తుంటాం. అలా కరెంటుతో పని లేకుండా, మిక్సీతో పని లేకుండా ఇలా ఈ దాంతో కొబ్బరి తురిమే దాంతో ఇలా మెత్తగా ఇలా అనేసినామంటే చూడండి మెత్తగా పేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట టమోటా ప్యూరీ. ఇప్పుడు దీన్ని మనం ఏ కర్రీలే కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు టమాటా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక రకంగా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. అల్లం అండి, మనం అల్లాన్ని ఇలా పైన చెక్కు తీసిన తర్వాత ఇలా తురుముకుంటూ ఉంటాం కదా. ఈ తురిమేది మనం దేంట్లేకైనా, అల్లం పేస్ట్ లేకైనా అంటే ఇలా అల్లం వెల్లుల్లి 2 తురిమేసుకున్నామంటే దంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా చిన్న చిన్నగా తురుముకొని మనము ఏదైనా సలాడ్లోకి వేసుకోవచ్చు, లేదంటే పొంగల్లోకి వేసుకోవచ్చు, లేదంటే చికెన్ ఫ్రై రైస్ కానీ, లేదంటే ఎగ్ ఫ్రై రైస్ కానీ చేసినప్పుడు అల్లం చిన్నగా తరుముకోవాలి కదా. ఇలా తరుముకోకుండా ఇలా కొబ్బరి తురిమే దాంతో చిన్నగా తరగవలసిన అవసరం లేకుండా ఇలా కొబ్బరి తురిమే దాంతో అయితే నీట్గా తరిగి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎన్ని రకాలుగా నేను యూజ్ చేసినానో. ఇంకా మనం క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, దోసకాయ కానీ, ఏవైనా సరే ఇలా క్యాబేజీ కానీ సరే అండి, మనం మిక్సీ జార్తో పని లేకుండా, కత్తిపీటతో పని లేకుండా ఇలా పనులను అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.